బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం రెడీ అయింది. నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కౌంటింగ్ కోసం 25 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 1500 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. 3 అంచెల భద్రత మధ్య ఈ ప్రక్రియ సాగనుంది. తొలుత 8 రౌండ్లలో 200 పోలింగ్ బూతుల ఓట్లను 25 ఓట్ల బండిల్స్ కడతారు. ఆ తరువాత టేబుల్కు 1000 ఓట్లను ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అదే సమయంలో పోలైనటువంటి ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి సగానికంటే ఒక ఓటుతో గెలుపు కోటాను నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు కోటా చేరుకోకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత కూడా గెలుపు కోటా రాకపోతే చివరి అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ ఓట్లను లెక్కిస్తారు. గెలుపు కోటా చేరుకున్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కరీంనగర్, నల్గొండలలో ఓట్ల లెక్కింపులకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వస్తాయని అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? పూర్తి రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? మార్నింగ్ రాధిక, మొత్తం మీద మనం నల్గొండ కౌంటర్ వద్ద ఉన్నాం. ఏదైతే ఆర్జాలబావి కౌంటింగ్ సెంటర్ ఉందో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులు, ఏజెంట్లు కలిసి కూడా స్ట్రాంగ్ రూమ్ లకు బయలుదేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ స్ట్రాంగ్ రూమ్ లో అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆ స్ట్రాంగ్ రూమ్ చేరుకొని మొదటగా స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్లను, ఆ బాక్స్లను బయటికి తీసుకొని వచ్చి కూడా మొత్తం ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా 8 రౌండ్లలో, పూర్తిగా 8 రౌండ్లలో 200 బ్యాలెట్ బాక్సులు కాబట్టి ఆ బ్యాలెట్ బాక్సుల్ని మొత్తం కూడా పూర్తిగా ఆ 25 టేబుల్స్ మీద పరిచి మొత్తం మీద బండల్స్ ప్రక్రియ ఉంటుంది. పూర్తిగా ఆ బండల్స్ చేసిన తర్వాత వాటిని అన్నింటిని కూడా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో వేసి కూడా కలిపిన తర్వాత కూడా ఆ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. అయితే మొత్తం కూడా ఈ బండల్స్ ప్రక్రియకి దాదాపు ఆ మధ్యాహ్నం వరకు కూడా సమయం ఈ బండల్స్ ప్రక్రియకి పట్టవచ్చు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ పూర్తిగా మనం చూసినట్లయితే 25,107 ఓట్లకు గాను మొత్తం 93% కూడా పోల్ అయినటువంటి ఓట్లు ఉన్నాయి. అంటే 24,139 ఓట్లు కూడా పోలింగ్ కావడం జరిగింది, నమోదు కావడం జరిగింది. వాటిని లెక్కింపు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. 25 టేబుల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 25 టేబుల్స్ పై కూడా ఎట్ ఏ టైం మొత్తం కూడా 1000 20 టేబుల్స్ కి సంబంధించి 25,000 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ లెక్కింపుకు సంబంధించి మొత్తం 530 మంది కౌంటింగ్ సిబ్బంది కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కౌంటింగ్ లోనికి వెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి కానీ, యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి కానీ, అదేవిధంగా టీజాక్ నుంచి పూల రవీందర్, సుందర్ వారంతా కూడా, అభ్యర్థులంతా కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎవరికి వారు కూడా ఆ గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవాలంటే ఏదైతే ఉన్నదో వ్యాలిడ్ ఓట్లలో కూడా, పోలైన ఓట్లు వ్యాలిడ్ ఓట్లలో కలిపి కూడా 50% కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. అంటే దాదాపుగా 23,000 ఓట్లలో మనం చూసినట్లయితే 11,500 ఓట్ల పైగానే వచ్చినట్లయితే వారే విజేతగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే అవకాశం అయితే కనపడట్లేదు. ఖచ్చితంగా ఆ ఎలిమినేషన్ కు వెళ్లే అవకాశం ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగాలంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో కోటా రాకపోతే చివరి నుంచి కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థుల నుంచి కూడా ఎలిమినేషన్ ప్రక్రియ లెక్క పెడతారు. వారికి తక్కువ వచ్చిన ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయని ఈ విధంగా కంటిన్యూగా వెళ్తుంది. ఆ 2వ ప్రాధాన్యత ఓట్లతోటే ఆ గెలుపు అనేది నిర్ణయిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడానికే సాయంత్రం 4-5 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత 2వ ప్రాధాన్యతకు వెళ్లాలంటే కూడా అర్ధరాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. మనం చూడొచ్చు, కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తిగా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏజెంట్లని, అదేవిధంగా అభ్యర్థులని తప్ప కూడా లోనికి ఎవరిని అనుమతించినటువంటి ఆ పరిస్థితి అయితే చెప్పొచ్చు. కొద్దిసేపు క్రితమే స్ట్రాంగ్ రూమ్
కంట్రోల్ కూడా ఓపెన్ చేసి మొత్తం బ్యాలెట్ బాక్స్ లను పూర్తిగా బయటకు తీసుకొచ్చి కూడా వాటిని బండెల్స్ కట్టే ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఎగ్జాక్ట్ గా కౌంటింగ్ ప్రక్రియ ఇక మొదలవుతుందని చెప్పవచ్చు. మొదటగా చూసినట్లయితే ఇందులో పోటాపోటీగా నెలకొందని చెప్పవచ్చు. ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్సీగా గతంలో ఉన్నారో యూటీఎఫ్ నుంచి నర్స్ రెడ్డి, అదేవిధంగా పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, బీసీ అభ్యర్థి టీజాక్ నుంచి పూల రవీందర్ ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరు కూడా గెలిచే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్లతోటే గెలుపుపై ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం కనపడుతుంది. రాధిక.